హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. కాసేపు టైం ఇస్తే ఎంత పని చేసుకోవచ్చో నేను ఈ చిన్న క్లిప్లో చూపిస్తున్నానండి. మా వాడు క్యాలీఫ్లవర్ పీసెస్ కడుగుతానని వచ్చాడు. వాడు ఇందులోంచి అందులోంచి ఇందులోకి చికెన్తో ఆడుకునే లోపు నాకు ఒక కూర అండ్ కిచెన్ అంతా సర్దుకోవటం కూడా అయిపోయింది. డేలో మ్యాక్సిమమ్ ఆఫ్ టైం వాడితోనే స్పెండ్ చేస్తానండి. తనని దగ్గర పెట్టుకునే ఏదైనా చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ వాడి కంపెనీ కోరుకుంటానండి. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవటం వస్తే ఇంత అందమైన టైం దొరకకపోవచ్చు. ఈరోజు వీడియోకి వస్తే వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ ఏ డే అని ఒక వీడియో తీస్తున్నానండి. మోస్ట్లీ 365 డేస్లో నేను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా బాబు కానీ బాగా ప్రిఫర్ చేసేది ఇడ్లీనేనండి. 360 డేస్ అన్నా ఇడ్లీతోనే ఉంటాం. మార్నింగ్ అందరికీ తెలిసిందే కదా, ఆవిరితో ఉడకటం వల్ల అది చాలా లైట్గా, మార్నింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మా బాబు అయితే తనకి 1.5 years నుంచి ఇప్పటిదాకా కూడా మార్నింగ్ మోస్ట్లీ ఇడ్లీనే తింటాడండి, విత్ గీ ఆర్ పాలు మిక్స్ చేసుకునైనా కానీ అదే తనకి ఫేవరెట్ ఫుడ్. ఈ మధ్యనైతే తనే ఇలా ఇడ్లీలు తీస్తానంటున్నాడు. అవి తీసి ప్లేట్లోకి వేసేసరికి అది ఇడ్లీ షేప్లో ఉండదండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ విత్ మిల్క్ అండి. నెక్స్ట్ మధ్యాహ్నం ఏ లంచ్ అయినా, అంటే ఏ కర్రీ అయినా తింటాడు, అది ఇది అని ఏం లేదు. రైస్తో ఏదన్నా కర్రీ కానీ పప్పు కానీ కారం లేకుండా ఏం చేసినా తింటాడు. ఇవాళ అయితే నేను బెండకాయ చేశానండి. చాలా కొద్దిగా రైస్లో కర్రీ అండ్ కొద్దిగా రైస్లో పెరుగన్నం తినేస్తాడు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తను ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎగ్ తింటాడు, లేదంటే ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాడు, ఒక హాఫ్ యాపిల్ కానీ క్యారెట్ కానీ ఇట్లాంటివి అనమాట, లేదంటే నట్స్ కానీ. లంచ్ తర్వాత పిల్లలకి ఒక మంచి పవర్ నాప్ ఉండాలండి. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అది బాగా జరుగుతుంది. ఆడి అలసిపోతారు కదా, ఒక టైం వాళ్ళకి మంచి స్లీప్ ఒక 1 hour దొరికిందనుకోండి, తర్వాత మళ్ళీ యాక్టివ్గా లెగుస్తారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి, ఈవినింగ్లో మాత్రం నేను తనకు అసలు చాక్లెట్స్ ఇట్లాంటివి అసలు ఏమి ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా తనే తీసుకోడు. మొత్తం డేలో నేను ఈ 4 to 5 ఆర్ 5 to 6 ఆ టైంలోనే మంచిగా ఫ్రూట్స్ కానీ ఏమన్నా హెల్తీగా ఉండేవి ఆ టైంలోనే ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నేను మా బాబుని ఇప్పటిదాకా ప్లే స్కూల్లో కానీ నర్సరీలో కానీ జాయిన్ చేయలేదండి. ఇప్పటిదాకా ఇంట్లోనే కదా ఇలా సరదాగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడనమాట. వాడికి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా దృష్టిలో వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనిపించిందంటే అది చెయ్యనివ్వాలండి. ప్రతిదానికి మనం నో చెప్పకూడదు. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగేలాగంటే ఏదైనా కాల్చుకుంటారు, కట్ చేసుకుంటారు, ఇలాంటివి మనం వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పగలగాలి. కానీ మ్యాక్సిమం మనం ఇలాంటివి ఏమైనా చేస్తే నువ్వు చెయ్యొద్దమ్మా అలా అని చెప్పకూడదు. కిడ్స్ అంటేనే మెస్సీ హోమ్స్ అండి. వాళ్ళు ఉంటే ఏదన్నా పాడు చేస్తారు, వాళ్ళకి తెలియదు కదా. ఈవెన్ దో మనకే తెలీదు ఒక్కొక్కసారి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. ముందు నేను కూడా తిట్టేదాన్నండి ఏదైనా పాడు చేస్తే, బట్ ఇప్పుడైతే మాత్రం స్లోగా నేనే చేంజ్ అయ్యాను అనమాట. కిడ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అండి. ఒకసారి ఏమో జ్యూస్ ప్రిఫర్ చేస్తాడు, ఒకసారేమో ఇలా తొనల కింద తినడానికి ఇష్టపడతాడు. ఈరోజైతే నేను జ్యూస్ చేస్తున్నానండి. అదే వీక్లో నెక్స్ట్ డే ఇలా వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చాను ఆఫ్టర్నూన్. ఫస్ట్ అడుగుతానండి, ముక్కలు తింటావా లేదంటే జ్యూస్ తాగుతావా అని. తను ఏది అడిగితే అది చేసి ఇస్తానన్నమాట. ఈ వీడియోలో మ్యాక్సిమం నేను ఈవినింగ్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తున్నానో నేను పెట్టానండి. వాళ్ళకి ఏదైనా ఇలా క్లియర్గా ఒక గ్లాస్, అందులో జ్యూస్ కలర్ కనిపించేలాగా ఒక మంచిగా స్ట్రా వేసి ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారండి. నేను అది క్లియర్గా అబ్జర్వ్ చేశాను మా బాబు విషయంలో. ఇది ఒక మంచి టిప్ అండి. ఇంకో మంచి టిప్ ఏంటంటే, మనం డైలీ కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫ్రూట్ కానీ జ్యూసెస్ కానీ ఇవ్వకూడదు. మారుస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది అదే వీక్లో 3rd డే అండి. ఇలా కాంబినేషన్ కింద ఇచ్చాను, క్యారెట్, పప్పాయ అండ్ ఒక ఆరెంజ్ జ్యూస్.
ఈరోజు తను కొంచెం ఫుడ్ తక్కువ తిన్నాడు, ఆకలిగా ఉన్నాడు అనిపించింది, అందుకని ఇలా కాంబినేషన్ కింద ఇచ్చాను. చాలా బాగా తీసుకుంటాడండి ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ. మధ్యాహ్నం మనం అన్నం ఎక్కువ తినేయాలి కదా అని అన్నం మీద ప్రెషర్ చేయకూడదు, దానికంటే ఇలా వాళ్ళకి హెల్తీ ఫుడ్స్ కానీ ఇలా మంచి ఫైబర్ ఉన్నవి ఇన్వాల్వ్ చేసుకోవాలి. కిడ్స్ అందరూ ఒకేలా ఉండరు కదండి, చాలామంది చాలా డిఫరెంట్గా ఉంటారు. ఈ ఏజ్లో పిల్లలు కొందరైతే వాళ్ళంతటి వాళ్ళే తీసుకుని తినేస్తారు, బట్ మా వాడైతే ఇంకా కొంచెం స్లోనే. కాస్త తను తిన్నా మిగతాది మధ్యలో ఆపేస్తాడనమాట. ఆ టైంలో నేను తీసుకెళ్ళి తినిపిస్తే తినేస్తాడు. రైస్ లాంటి విషయాల్లో మనం పెద్ద ఫోర్స్ చేయకూడదండి, ఇలాంటి విషయంలో మాత్రం మనం ఫోర్స్ చేసి పెట్టేయాలి. ఇది అదే వీక్లో 4th డే అండి. స్ట్రాబెర్రీ జ్యూస్. స్ట్రాబెర్రీస్ బాగా అట్రాక్ట్ అయ్యేవాడండి, బట్ అది కొంచెం పుల్లగా ఉంటాయి కదా, సిట్రిక్ ఫ్రూట్స్ కదా, దాని గురించి మళ్ళీ పెద్దగా తీసుకునేవాడు కాదు. సో అప్పుడు తట్టింది ఒక ఐడియా, ఒక 2 to 3 స్ట్రాబెర్రీస్, కొంచెం మిల్క్, లైట్గా వాటర్ అండ్ కొద్దిగా బ్రౌన్ షుగర్ కలిపి మిక్సీ చేసేస్తే చాలా ఇష్టంగా తీసుకుంటున్నాడు జ్యూస్. ఇది అదే వీక్లో 5th డే అండి. వీకెండ్ అయ్యింది. ఆ రోజు మ్యాగీ చేశానండి విత్ ఆనియన్ అండ్ టమాటోస్, దాంతోపాటు క్యారెట్స్ అండ్ ఒక స్క్రాంబుల్డ్ ఎగ్. ఇలా ప్లేట్ అందంగా కనిపించేలా ఇచ్చామంటే ఇష్టంగా తింటారండి. అప్పుడప్పుడు ఇలా ఇన్వాల్వ్ చేయడం ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టిప్ అంటే ఒకటే అండి, మనం ఏది వాళ్ళకి ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు కొంచెం స్వీట్ ఇష్టపడుతున్నారు అనుకోండి, షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, ఇలా బెల్లం లేదంటే హనీ, డేట్ సిరప్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసి తయారు చేయాలి. లేదు కారం ఇష్టపడట్లేదు అనుకోండి, కారం తినాలి అని మనం ఫోర్స్ చేయకూడదు. జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారు అనుకోండి, అది పెడుతూ మనం హెల్తీగా వేరే సైడ్ స్నాక్స్ పెట్టాలి. నేను అలాగే మా బాబుకి కూడా హెల్తీ ఫుడ్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అటు వాడికి ఇష్టమైనవి నో చెప్పకుండా చూసుకుంటాను. ఇలా రకరకాలుగా మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.